నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా! మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరూ కూడా వాళ్ళకున్న సందేహాలు, వాళ్ళకొచ్చే సమస్యల గురించి మీతో చర్చించాలనే ఉద్దేశంతో మనకు కాల్ చేస్తూ ఉంటారు. అవునమ్మా. మరి ఈ రోజు కాలర్ ఎవరో, వారి సమస్య ఏంటో కూడా తెలుసుకుందామా? అలాగే. నమస్కారం అండి. కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి? రమాదేవి రమాదేవి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కరపండి కురపల్లి. డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. మీ సమస్య ఏంటో వారికి వివరించండి. నమస్కారం సార్. నమస్కారం రామాదేవి గారు. చెప్పండమ్మా. సార్ నాకు ఇంతకు ముందు ఒకసారి పిసిఓడి ఉందన్నారండి. అయ్యా! అయితే తర్వాత పిసిఓడికి తగ్గింది, అంటే డాక్టర్ని కలిసానండి, తగ్గింది. ప్రెగ్నెన్సీ వచ్చింది, అది ఫెయిల్యూర్ అయిందండి. ఇప్పుడు మళ్ళీ పిసిఓడి ఉందనేసి అంటున్నారు సార్. అయ్యా! అది శాశ్వతంగా కొంచెం తగ్గించుకోవడానికి పరిష్కారం చెప్తారని చూస్తున్నాను సార్. ఇదివరకు ఎలా తగ్గిందమ్మా ముందొచ్చినప్పుడు? ఇంతకు ముందు మెడిసిన్ వాడాను సార్. హ్మ్. అప్పుడైతే తగ్గిందన్నారండి. అక్కడే ఆ డాక్టర్ దగ్గర ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయిందండి. హ్మ్. అది మళ్ళీ ఫెయిల్యూర్ అయిందండి, బేబీ హార్ట్ బీట్ బాగాలేక. అదేలేండి. ఇప్పుడు వేరే డాక్టర్ని మార్చామండి. డాక్టర్ మార్చితే ఇప్పుడు అక్కడ కూడా సేమ్ అదే అంటున్నారండి. అదేలేండి. మ్యారేజ్ ఎంతకాలం అయిందమ్మా? 3 years సార్. 2 years కంప్లీట్ అయ్యి 3rd year సార్. మీరు బరువెంతున్నారు? 70 సార్. ఎత్తు ఎంతమ్మా? 5 సార్. అదే మీరు 50 కేజీలు ఉండాలి. 20 కేజీలు ఎక్కువ ఉన్నారు. అవును సార్. మీరు ప్రతిరోజు మీ ప్రోగ్రామ్ చూస్తాను సార్. అంటే అన్ని పాటించకపోయినా కొంతవరకైనా పాటిస్తాను సార్. మీకు డయాబెటీస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? లేవు సార్. ఇతర ఇబ్బందులు ఏమి లేవు కదమ్మా? లేవు సార్. మామూలుగా పీరియడ్స్ కరెక్ట్‌గానే వస్తుంటాయా మీకు? అవి కూడా తేడాలు ఉన్నాయా? లేదు సార్, ఇర్రెగ్యులరే సార్. ఇటు బుడగలు తగ్గి ప్రెగ్నెన్సీ రావాలి, అది నిలవాలి హెల్తీగా, అంతే కదా? అవును సార్. అట్లాగేనమ్మా, దీని కొరకు మనం చెప్పే ఆహార నియమాలు కొంత జాగ్రత్త పడితే మీకు మంచిదమ్మా. అలానే. ఓవరీస్లో బుడగలు రావటానికి కారణం చూస్తే కొంచెం ఒబిసిటీ పెరగటం వల్ల, హార్మోన్ సమతుల్యత దెబ్బతింటం వల్ల బుడగలు వస్తాయమ్మా. ఓవరీస్లో బుడగలు రావడానికి ఆహారాల్లో మనకి ఎక్కువ హాని కలిగించే ఆహారాలు, ఎక్కువగా వయసులో ఉన్న పిల్లలు తినే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్స్కి ఎక్కువగా బుడగలు వచ్చే అవకాశం ఉంటుందమ్మా. అంటే ఎగ్స్ అన్నీ కూడా కాస్త మెచ్యూర్ అయ్యే క్రమంలో ఎక్కువ డ్యామేజ్ అవుతుంటాయి, మెచ్యూర్ అవ్వవు, ఓకే, డ్యామేజ్ అవుతుంటాయి. మరి ఇట్లాంటివన్నీ కూడా బుడగల కింద ఫామ్ అవడానికి కారణాలు అవుతూ ఉంటాయమ్మా. కాబట్టి మీరు ఈ బయట ఆహారాలు ప్రెగ్నెన్సీ బాగా వచ్చి హెల్దీగా డెలివరీ అయ్యే వరకు, బుడగలు కంప్లీట్గా పోయినాయి అనిపించుకునే వరకు జాగ్రత్తగా మీరు బయట ఆహారాలు, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్ తినకండి. ఇలాంటి ఫుడ్స్ వల్ల అలాంటి సమతుల్యత దెబ్బతింటానికి, అది బుడగలు రావడానికి కారణం ఉంటుందన్నమాట. అందుకని అవి పూర్తిగా మానేసి మనం చెప్పేటట్లుగా ఈ న్యాచురల్ ఫుడ్ ఎక్కువగా తింటే హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి అమ్మా. ఎక్కువ లాభం హార్మోన్స్ సమతుల్యత ఇచ్చే ఆహారాలు తినాలి మనం. అందుకని ప్రకృతి సిద్ధమైన ఆహారాలన్నీ హార్మోన్స్ని సహజంగా బ్యాలెన్స్ చేయడానికి, హార్మోన్స్ ఉత్పత్తికి సహకరిస్తాయి అమ్మ. అందుకని మెయిన్గా మనం ఇంతకుముందు ఏ ఆహారాలు అలవాటు అంటే, ఉదయం ఇడ్లీ దోశలు, మధ్యాహ్నం అన్నం కూరలు, పప్పు సాంబార్లు, సాయంకాలం బజ్జీ బోండాలు, సమోసాలు, రాత్రికి మళ్ళీ అన్నం కూరలు, పచ్చడి, పెరుగు. 4 పూట్ల ఉడికిన ఆహారాలే తింటున్నాం. అన్నీ ఉడికిన ఆహారాలు తీసుకోవటం వల్ల పోషకాలు నశిస్తాయి, వేస్ట్ ఫుడ్ ఎక్కువ వెళ్ళేసరికి ఇట్లాంటి గ్రోత్స్ ఎక్కువ వస్తుంటాయి. అందుకని మంచి ఫుడ్, సమతుల్యం కలిగిన ఆహారం తినటం చాలా అవసరం. కాబట్టి ప్రకృతి ప్రసాదించిన ఆహారం రోజులో 70% న్యాచురల్ ఫుడ్ తినడానికి ప్రయత్నం చేయండి అమ్మ. ఆ 70% న్యాచురల్ ఫుడ్ అంటే, మీరు ఉదయం పూట ఒక గ్లాసు వెజిటబుల్ జ్యూస్ తాగండి అమ్మ. అంటే అట్లా త్రాగినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్లో ఉండాల్సిన పోషకాలు మీకు ఇంప్రూవ్ అవుతాయి అమ్మ. స్త్రీలకు ఉండే రక్తహీనత సంబంధమైన సమస్యలు పూర్తిగా తగ్గుతాయి. కానీ ఉదయం అట్లా తీసుకుని ఒక 30 గంట గడిచిన తర్వాత అమ్మ, మీరు మొలకెత్తిన విత్తనాలు తీసుకోండి. పెసలు, బొబ్బర్లు, శనగలు లాంటి మొలకలు పెట్టుకుని, ఇంకెప్పుడన్నా తినాలంటే సజ్జలు, గోధుమలు, రాగులు ఇలాంటివి కూడా మొలకలు కట్టుకోవచ్చు అమ్మ. అంటే రకరకాలు కొద్దిగా మార్చుకుంటూ తినచ్చు. ఏమైనా 2-3 రకాల మొలకలు పెట్టుకుని కాస్త ఒక 4-5 ఖర్జూరాలు తినండి, అంతకంటే ఎక్కువ తినొద్దు. జామకాయ, బొప్పాయి మొక్కలు అట్లాంటి ఉదయం పూట అల్పాహారంలో ఆ పళ్ళు తీసుకుంటే ఇది మంచిది. అంటే ఉదయం కేవలం న్యాచురల్ ఫుడ్ మాత్రమే తినాలి. ఇక మీరు వెయిట్ తగ్గాలి కాబట్టి మధ్యాహ్నపూట భోజనంలో ఒక్క పుల్కా పెట్టుకోండి. రైస్ అస్సలు వద్దు, రెండో పుల్కా కూడా వద్దు. కొంచెం కూరలు చప్పగా వండుకొని 1/2 కేజీ, 3/4 కేజీ కూర పెట్టుకునేటట్టు వండుకోండి. ఆకుకూర ఒకటి ఉండాలి వెజిటబుల్ కర్రీతో పాటు. ఈ ఆకుకూరలో కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఇట్లాంటివి వేసి వండుకోవటం చాలా మంచిదమ్మా. ఇట్లా 2 కూరలు 3/4 కేజీ పెట్టుకుని, పుల్కా పై పొర తుంపి ఒక ముక్క దాంతో కూర పెట్టుకోండి. మళ్ళీ అదే పుల్కా కింద పొర తుంపేసి మళ్ళీ కూర పెట్టుకుంటామండి. అప్పుడు ఒక పుల్కాతోనే 2 పొరలు వస్తాయి కాబట్టి కూర ఎక్కువ వెళ్ళిపోతుంది అనమాట. మరి 20 కేజీలు వెయిట్ తగ్గాలన్నప్పుడు మీరు రైస్ తిన్నా, ఎక్కువ పుల్కాలు తిన్నా తగ్గరు కాబట్టి ఒక్క పుల్కా చాలమ్మా.
ఇట్లా పుల్కాలు కూరలు తిని ఒక కప్పు పెరుగు వాడుకోండి. ఇది మధ్యాహ్నం లంచ్లో ఇట్లా తీసుకుంటే మంచిది. ఇక సాయంకాల పూట అమ్మ మీరు కమలా జ్యూసు, చెరుకు రసం, బత్తాయి జ్యూస్ ఇట్లాంటివి ఏవైనా త్రాగండి. సాయంకాలం 6:30 కల్లా 2-3 రకాల ఎండు విత్తనాలు పెట్టుకోండి. మీరు ఎక్కువ ఎండు విత్తనాలు తినకూడదు. కొద్దిగా మొత్తం మీద ఒకటి 10-15 గ్రాములు, 20 గ్రాముల లోపే ఒక్కొక్క రకం. ఇట్లా మొత్తం 3 రకాల గింజలు కలిపి 50 గ్రాములు, 60 గ్రాములు మించి వద్దు మీకు ఇక. ఈ గింజలు ప్రొద్దునే నానబెట్టుకుంటే సాయంకాలం నానతాయి అమ్మ. ఈ అలాగే. నానబెట్టిన పప్పులు పెట్టుకుని సాయంకాల పూట కాస్త జామకాయలు, రేగికాయలు, కాస్త పేరు ఫ్రూట్, యాపిల్ ఫ్రూట్, ఏదైనా కర్బూజ, అప్పుడప్పుడు పుచ్చకాయ ముక్కలు, ఇట్లా ఏదైనా ఫ్రూట్ పెట్టుకుని సాయంకాల పూట తినే ప్రయత్నం చేయండి. ఇట్లా ఉదయం న్యాచురల్ ఫుడ్, సాయంకాలం న్యాచురల్ ఫుడ్ 2 పూట్ల కలిపి 70% న్యాచురల్ ఫుడ్ తింటే హార్మోన్ సమతుల్యత బాగా జరిగి ఓవరీస్లో నీటి బుడగలు, ఇక్కడ మనం తిన్న పోషకాలు ఉన్న ప్రోటీన్, ఫైబరు, లో కార్బ్స్, లో ఫ్యాట్ డైట్కి చక్కగా బుడగలు కరిగిపోతాయమ్మా. అలాగే. మళ్ళీ బుడగలు రాకుండాను ఉంటాయి. 5 నెలలు ఈ ఆహారం తినేసరికి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందమ్మా. ఇలా జాగ్రత్త పడటం మంచిదమ్మా ఆహార విషయంలో. కాస్త రోజు కొంచెం ఒత్తిడి లేకుండా మెడిటేషన్ లాంటివి చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందమ్మా ఆహార నియమాలతో పాటు. ఇలా ఆచరించండి అమ్మా, మీకు చక్కటి ఫలితం కలుగుతుందమ్మా. రమాదేవి గారు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు? లేవు మేడం. ఓకే, థ్యాంక్ యూ రమాదేవి గారు.